friends, welcome to my channel Viksha, the channel of knowledge. In the last session, I have explained you briefly about different parts of speech and their usage. In today's video, I am going to explain about nouns in detail and some uses related to nouns in our day-to-day communication. లాస్ట్ సెషన్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం, కానీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ మనం నౌన్స్ గురించి తెలుసుకుందాం. నౌన్స్ అంటే ఎనీ నేమింగ్ వర్డ్ ఈజ్ ఎ నౌన్ అని లాస్ట్ సెషన్లో తెలుసుకున్నాం. దేని పేరైనా సరే నౌన్. సో ఈ నౌన్స్ని 3 మెయిన్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ ప్రాపర్ నౌన్, ద అదర్ వన్ ఈజ్ కౌంటబుల్ నౌన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. సో నౌన్స్ని 3 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి ప్రాపర్ నౌన్, ఇంకొకటి కౌంటబుల్ నౌన్, ఇంకొకటి అన్కౌంటబుల్ నౌన్. ఈ కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ అనేవి మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అయ్యాయి. సో కౌంటబుల్ నౌన్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ కామన్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. ఈ కౌంటబుల్ నౌన్ని మళ్ళీ 2గా డివైడ్ చేశారు. ఒకటి కామన్ నౌన్, ఇంకొకటి కలెక్టివ్ నౌన్. ద సేమ్ వే uncountable noun is divided into 2 types. One is material noun, the other one is abstract noun. So one is ఇంకొకటి ఇందులో మెటీరియల్ నౌన్, ఇంకొకటి abstract noun. ఈ మెటీరియల్ నౌన్, abstract నౌన్ రెండు కూడా అన్కౌంటబుల్ నౌన్సే. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్ ఏంటి. సో లెట్ us learn about these things in detail. So first is proper nouns. What is a proper noun? Names which are specific to a person, place, thing or animals. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రాపర్ నౌన్స్. మన పేర్లు ఏవైతే ఉన్నాయో, ఊర్ల పేర్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే రివర్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్. అంటే ఆ పేరు చెప్తే మనకి పర్టికులర్గా ఆ మనిషి కానీ, ఆ వస్తువు కానీ, లేకపోతే ఆ ప్లేస్ కానీ గుర్తుకొస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ప్రాపర్ నౌన్స్. నేమ్స్ విచ్ ఆర్ స్పెసిఫిక్ టు ఏ పర్సన్. అంటే ఈ నేమ్కి ఆ పర్సనే యాప్ట్ అనమాట. అంటే ఆ పర్సన్ అనగానే, ఆ నేమ్ చెప్పంగానే మనకు ఆ పర్సనే గుర్తుకొస్తాడు. అలాగే ఆ రివర్ నేమ్ చెప్పంగానే ఆ రివరే గుర్తుకొస్తుంది. సో ఇలా స్పెసిఫిక్గా ఏదైతే నేమ్ ఉంటుందో దాన్నే మనం ప్రాపర్ నౌన్ అంటాము. All proper nouns are written with a capital letter at the beginning. So this is one thing that we have to remember. ఏంటది, ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు రాసినా సరే మనం వాటిని క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. మన నేమ్స్ని కానీ, లేకపోతే సిటీస్ నేమ్స్ కానీ, కంట్రీస్ నేమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్. సో ఇవేవి రాసినా సరే వీటిని మనం క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ కౌంటబుల్ నౌన్స్. సో కౌంట్ అంటే ఏంటి, లెక్క పెట్టడం. సో ఏవైతే మనం లెక్క పెట్టగలుగుతామో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఎన్ని ఉన్నా సరే మనం లెక్క పెట్టగలం. అలాగే పీపుల్, ఎంతమంది మనుషులున్నా మనం లెక్క పెట్టగలం. అలాగే ఎన్ని స్కూల్స్ ఉన్నా, ఎన్ని కాలేజెస్ ఉన్నా, ఎన్ని కంట్రీస్ ఉన్నా, ఇవన్నీ మనం లెక్క పెట్టగలిగేవే. సో ఏవైనా సరే మనం లెక్క పెట్టగలిగే ఉంటే వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో ఇందులో ఈ కౌంటబుల్ నౌన్స్ అనేవి దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్. మనం వీటిని ఇన్ని అని చెప్పగలం అనమాట. అంటే నెంబర్లో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాము. వీటికి ఎగ్జాంపుల్ బుక్స్, పీపుల్, స్కూల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కౌంటబుల్ నౌన్స్. ఇవి 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి కామన్ నౌన్, ఇంకొకటి కలెక్టివ్ నౌన్. కామన్ నౌన్ అంటే దీస్ ఆర్ ద నేమ్స్ విచ్ ఆర్ యూస్ టు నేమ్ ఇన్ జనరల్. అంటే జనరల్గా మనం చెప్పేటప్పుడు వాడే నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కామన్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్, ఉమెన్, స్టూడెంట్, గర్ల్, బాయ్. అంటే ఇక్కడ స్టూడెంట్ అన్నా, మ్యాన్ అన్నా, ఉమెన్ అన్నా ఎవరైనా కావచ్చు. నేను మ్యాన్ అంటే ఎవరైనా కావచ్చు, అలాగే బాయ్ అంటే ఎవరైనా కావచ్చు, గర్ల్ అంటే ఎవరైనా కావచ్చు. అంతేగాని పర్టికులర్గా ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, అని నేను చెప్పట్లేదు అనమాట. సో జనరల్గా మనం వాడేటప్పుడు ఉండే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కామన్ నౌన్స్ అంటాం. ఇది స్కూల్ అంటే అది ఏ స్కూల్ అయినా కావచ్చు. అదే ప్రాపర్ నౌన్లో అయితే ఓ పర్టికులర్ నేమ్ చెప్తాం ఆ స్కూల్ పేరు. సో అది ప్రాపర్ నౌన్ అనమాట. అలాగే ఒక మనిషి,
ఆ బాయ్ అంటే బాయ్ ఎవరైనా కావచ్చు. బట్ ఇఫ్ ఐ సే చైతన్య, సో చైతన్య అనే అబ్బాయి లాగాలన్నమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కామన్ నౌన్ అండ్ అ ప్రాపర్ నౌన్. కంట్రీ అంటే ఏ కంట్రీ అయినా కావచ్చు అకార్డింగ్ టు కామన్ నౌన్. అదే ఇండియా అంటే అది ప్రాపర్ నౌన్. సో కంట్రీ అంటే ఏదైనా కావచ్చు, అది కామన్ నౌన్. కానీ ఇండియా అనేది ఒక పర్టికులర్గా మనం ఇండియా అనే దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ప్రాపర్ నౌన్. సో కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా చెప్పేది ఒకటి, స్పెసిఫిక్గా చెప్పేది ఒకటి. స్పెసిఫిక్గా చెప్పేది ప్రాపర్ నౌన్, జనరల్గా చెప్పేది కామన్ నౌన్. నెక్స్ట్ ఈస్ కలెక్టివ్ నౌన్. The words which are used to name a group or collection of person, things or animals of same kind are called collective nouns. సో ఏదైనా సరే ఒకే కేటగిరీకి సంబంధించినవి, అంటే ఒకే పని చేస్తున్న మనుషులు కానీ, లేకపోతే ఒకే జాతికి సంబంధించిన వస్తువులు కానీ, లేకపోతే ఒకే జాతికి సంబంధించిన యానిమల్స్ కానీ ఒక కలెక్షన్ కనుకుంటే ఆ కలెక్షన్కి మనం ఏవైతే పేరు పెడతామో వాటినే మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ gang of robbers, band of musicians, bouquet of flowers, bunch of grapes, bunch of keys, herd of cows. All these are examples of collective nouns. ఈ కలెక్టివ్ నౌన్స్లో మనం ఈ కలెక్షన్కి ఉండే పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం నేర్చుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే దీస్ ఆర్ ద వర్డ్స్ యూస్ టు రిప్రజెంట్ ఎనీథింగ్ విచ్ కెనాట్ బి కౌంటెడ్. మనం ఏది లెక్క పెట్టలేకపోయినా ఉంటాయో అవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్సే. దీస్ నౌన్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ నెంబర్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ మాస్ ఆర్ దే ఆర్ ఐడియాస్ ఇన్ ద మైండ్. సో ఇవి మనం నెంబర్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేం. నా దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి చెప్పగలం, కానీ నా దగ్గర ఇన్ని రైస్ ఉన్నాయని చెప్పలేం. ఇంత రైస్ ఉందని మాత్రమే చెప్పగలం. సో దే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ ఇన్ క్వాంటిటీ బట్ నాట్ ఇన్ నెంబర్. అలాగే మన బ్రెయిన్లో ఉండే మన ఐడియాస్ కానీ ఇవి కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్కౌంటబుల్ నౌన్స్. సో ఇందులో మళ్ళీ అన్కౌంటబుల్ నౌన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మెటీరియల్ నౌన్, ఇంకొకటి అబ్స్ట్రాక్ట్ నౌన్. మెటీరియల్ నౌన్స్ థింగ్స్ విచ్ ఆర్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మాస్ ఆర్ క్వాంటిటీ అండ్ నాట్ ఇన్ నెంబర్. అంటే మెటీరియల్ నౌన్స్ అనేవి మనం మాస్లో కానీ క్వాంటిటీలో కానీ ఎక్స్ప్రెస్ చేయగలం. అయితే వెయిట్లో కానీ చెప్పొచ్చు, లేకపోతే 1 లీటర్ అని చెప్పొచ్చు. ఏదైనా మనం ఒక మెజర్లో చెప్పగలిగేవి ఏవైతే ఉంటాయో అవి మెటీరియల్ నౌన్స్. ఎగ్జాంపుల్ మిల్క్, షుగర్, ఎయిర్, స్మోక్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటీరియల్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి వస్తే ఇవి ద నేమ్స్ ఆఫ్ ఐడియాస్, స్టేట్స్, qualities, processes and actions. These cannot be expressed in number, mass or quantity. సో అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఉన్న స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే దీన్ని మనం నెంబర్లోనే ఎక్స్ప్రెస్ చేయలేము, మాస్లోనే ఎక్స్ప్రెస్ చేయలేము, క్వాంటిటీలోనే ఎక్స్ప్రెస్ చేయలేము. వీటికి ఆకారం అంటూ ఏమీ ఉండదు. వీటిని మనం ఫీల్ అవటం తప్ప వీ కెనాట్ టచ్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ తీసుకోండి. హ్యాపీనెస్కి ఒక ఫామ్ ఉంటుందా? ఉండదు. But we can feel that happiness. The same way freedom. Do we have a form for freedom? No. But we can feel it. సో ఏదైతే మనం ఫీల్ అవ్వగలమో, ఏదైతే మనం టచ్ చేయలేమో, సో అలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్. నౌన్స్ యూసేజ్ ఏంటంటే దే యాక్ట్ యాజ్ ఐదర్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే సెంటెన్స్లో మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. సో ఐదర్ దే యాక్ట్ యాజ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ద వన్ విచ్ ఈస్ రిసీవింగ్ ద యాక్షన్, దట్ విల్ బీ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెంటెన్సెస్లో నౌన్స్ అనేవి మనకి జెండర్ని తెలియజేస్తాయి. అంటే అది మ్యాస్కులైన్ జెండర్కి చెందిందా, లేకపోతే ఫెమినైన్ జెండర్కి చెందిందా, న్యూట్రల్ జెండర్కి చెందిందా అనేది తెలిసేది నౌన్స్ ద్వారానే. ఇవి తెలియటం వల్ల మనం ప్రొనౌన్స్ని కరెక్ట్గా వాడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతుంటే మనం అమ్మాయి అని అర్థమైపోయిన తర్వాత మనం ఎలాంటి ప్రొనౌన్స్ వాడతాము? వి యూస్ ద ప్రొనౌన్స్ లైక్ షీ, హర్ ఇలాంటివి వాడతాం. అదే ఒక అబ్బాయి గురించి అనుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ అ మ్యాస్కులైన్ జెండర్ దెన్ వి యూస్ హీ.
అది హీ, హిజ్, హిమ్ ఇలాంటివన్నీ మనం వాడతాం. సో మనం ప్రొనౌన్స్ని కరెక్ట్గా వాడటానికి ఉపయోగపడతాయి నౌన్స్. ఇంకో రకంగా ఇంకొకటి ఏంటంటే నౌన్స్ వల్ల మనకి నెంబర్ అనేది తెలుస్తుంది. అంటే అది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ అనే వర్డ్ తీసుకుంటే చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. ఇప్పుడు ద చైల్డ్ ఈజ్ ప్లేయింగ్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. సో చైల్డ్ అన్నప్పుడు సింగులర్కి మనం ఈజ్ వాడాము. అదే చైల్డ్ ప్లూరల్ ఫామ్లో మనం చిల్డ్రన్ అని వాడుతున్నప్పుడు వాట్ ఆర్ వి యూజింగ్ హియర్? వీఆర్ సేయింగ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. సో చైల్డ్ ఈజ్ ప్లేయింగ్, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఈ యూసేజ్ కరెక్ట్గా ఉండాలి అంటే మనకి ఆ నెంబర్ అనేది తెలియాలి. ఈ నెంబర్ అనేది మనకు తెలియజేసేది నౌన్స్. నెంబర్ అంటే అది సింగులర్ ఫామా ప్లూరల్ ఫామా, ఇది నెంబర్ అంటే. గ్రామటికల్గా చెప్పాలి అంటే నౌన్స్లో ఈ నెంబర్ అనేది తెలుస్తుంది అనమాట. నౌన్ను బట్టే ఇది తెలుస్తుంది కాబట్టి మనం వర్బ్ని కరెక్ట్గా వాడగలుగుతాం. ఈ నౌన్కి వర్బ్కి మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాన్కార్డ్ అంటాం. ఈ కాన్కార్డ్ అనేది సరిగా ఉండాలి అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. నెక్స్ట్ మనం చాలా వర్డ్స్ వింటాము. ఫ్యూ, లిటిల్, మెనీ, మచ్, సమ్, ఎనీ. ఇవన్నీ దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ కమ్యూనికేషన్, బట్ దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు నౌన్స్. అంటే నౌన్స్కి ఈ వర్డ్స్ యూసేజ్కి చాలా సంబంధం ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ నౌ. ఫస్ట్ మనం అ లిటిల్, లిటిల్ ఈ రెండింటి గురించి చదువుదాం. అ లిటిల్ అంటే ఇది పాజిటివ్ క్వాంటిటీతో చెప్పేది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ నాన్ కౌంటబుల్ నౌన్స్. అంటే అన్కౌంటబుల్ నౌన్స్ తోటి మనం పాజిటివ్గా చెప్పేటప్పుడు మనం ఎ లిటిల్ అంటాం. అంటే మన దగ్గర ఏదో కొంత ఉంది అన్నట్టు అర్థం అనమాట. ఎ స్మాల్ అమౌంట్ వీ హ్యావ్, ఇట్ మీన్స్ వీ హ్యావ్ ఎ స్మాల్ అమౌంట్ ఆర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇట్. దేర్ ఈజ్ ఎ లిటిల్ మిల్క్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. దేర్ ఈజ్ అ లిటిల్ మిల్క్ ఇన్ ద రెఫ్రిజిరేటర్ అంటే రెఫ్రిజిరేటర్లో కొంత మిల్క్ ఉందని. అలాగే మనం లిటిల్ అనే వర్డ్ చూస్తే లిటిల్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే చాలా నెగటివ్ క్వాంటిటీ, అంటే ఆల్మోస్ట్ ఏమీ లేనట్టే. లిటిల్ అంటే మన దగ్గర ఏమీ లేనట్లే. ఎ లిటిల్కి డిఫరెన్స్ ఇదే. ఎ లిటిల్ అంటే మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఇట్ ఈస్ పాజిటివ్. లిటిల్ అంటే మన దగ్గర లేదు, ఇట్ ఈస్ నెగటివ్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే దేర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద రెఫ్రిజిరేటర్ అంటే రెఫ్రిజిరేటర్లో చాలా తక్కువ మిల్క్ ఉంది, లేకపోతే అసలు మిల్కే లేదని. సో దిస్ ఈజ్ అ వే ఆఫ్ సేయింగ్. ఇది కూడా అన్కౌంటబుల్ నౌన్స్కే వాడతాం మనం. ఎ లిటిల్, లిటిల్ రెండు కూడా అన్కౌంటబుల్ నౌన్స్కే వాడతాము. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగటివ్. అలాగే ఫ్యూ అండ్ ఏ ఫ్యూ అనేది వాడేటప్పుడు ఎ ఫ్యూ రిప్రజెంట్స్ ఎ పాజిటివ్ క్వాంటిటీ. ఏ లిటిల్ వాడినప్పుడు ఎలా మనం పాజిటివ్గా చెప్పామో ఏ ఫ్యూ వాడినప్పుడు కూడా అంతే. ఇక్కడ కూడా ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ప్లూరల్ నౌన్స్. అంటే దేర్ ఆర్ ఎ ఫ్యూ బుక్స్ ఆన్ ద షెల్ఫ్ అంటే షెల్ఫ్ మీద కొన్ని బుక్స్ ఉన్నాయి అని. దేర్ ఆర్ ఫ్యూ బుక్స్ అంటే అసలు ఏమీ లేవని. సో ఏ ఫ్యూకి డిఫరెన్స్ ఇది. ఏ ఫ్యూ అంటే కొంత ఉంది అని, ఫ్యూ అంటే ఏమాత్రము లేదు అని, ఉన్నా అది నెగ్లిజిబుల్ అని. సో వన్ విల్ బి ద పాజిటివ్, ద అదర్ వన్ విల్ బి. నెక్స్ట్ మనం సమ్, ఎనీ ఈ రెండింటి యూసేజ్ తెలుసుకుందాం. ఇవి కూడా మనకి నౌన్ తోటి లింక్ అయి ఉన్న యూసేజ్ కాబట్టి వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఎనీ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఫర్ ఏ క్వశ్చన్ వీ యూస్ ఎనీ. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఎనీ మనీ? డూ యూ హ్యావ్ ఎనీ మనీ. సెకండ్, ఆర్ దేర్ ఎనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? ఆర్ దేర్ ఎనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? సో ఇవి మనం జనరల్గా క్వశ్చన్స్ అడిగేటప్పుడు. అలాగే ఒక పాజిటివ్ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మన క్వశ్చన్ ఎలాగ ఉంటుందంటే వీ యూస్ సమ్. లైక్ కెన్ ఐ హ్యావ్ సమ్ కాఫీ? కెన్ ఐ హ్యావ్ సమ్ కాఫీ అంటే నాకు కొంత కాఫీ కావాలి. మనం వీ వాంట్ ఏ పాజిటివ్ రెస్పాన్స్, ఎస్ అని చెప్పాలన్నమాట అవతల వాళ్ళు. సో ఇలాంటివి. ఆర్ దేర్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటే క్లాస్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా అని అడిగేటప్పుడు అంటే ఇట్ మీన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద అదర్ పర్సన్ అండ్ ఆబ్వియస్లీ ద ఆన్సర్ విల్ బీ ఎస్. అలాగే నెక్స్ట్,
ఫర్ ఏ పాజిటివ్ ఆన్సర్ వీ యూస్ సమ్. మనం అవతల వైపు నుంచి మనం గనక పాజిటివ్ ఆన్సర్ ఇచ్చేటట్టయితే మనం ఆన్సర్ని సమ్ అనే దాంతో యూస్ చేస్తూ చెప్తాం. లైక్ ఎస్ ఐ హ్యావ్ సమ్ మనీ. ఎవరైనా డూ యూ హ్యావ్ ఎనీ మనీ అంటే మనం ఏం చెప్తాము? ఎస్ ఐ హ్యావ్ సమ్ మనీ అంటాం. అదే మన దగ్గర మనీ లేదనుకోండి, వాట్ విల్ వి సే? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అంటాం. అంతేగాని నా దగ్గర మనీ ఉన్నప్పుడు ఎస్ ఐ హ్యావ్ ఎనీ మనీ అని కానీ, నా దగ్గర మనీ లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ సమ్ మనీ అని కానీ మనం అనం. సో మనం పాజిటివ్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్పాలి? ఎస్ ఐ హ్యావ్ సమ్ మనీ. అదే ఒకవేళ మనం నెగిటివ్గా చెప్పేటప్పుడు నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. అంతేగాని ఎస్ ఐ హ్యావ్ ఎనీ మనీ అనకూడదు, నో ఐ డోంట్ హ్యావ్ సమ్ మనీ అనకూడదు. సో ద కరెక్ట్ యూసేజ్ ఇస్ సమ్ విత్ పాజిటివ్ ఆన్సర్ అండ్ ఎనీ విత్ నెగిటివ్ ఆన్సర్. నెక్స్ట్ మనం అందరం కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే మచ్ ఎక్కడ వాడాలి, మెనీ ఎక్కడ వాడాలి. సో మచ్ ఈజ్ యూజ్డ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్ అండ్ మెనీ ఈజ్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఏదైతే కౌంట్ చేయలేమో అవన్నీ అన్కౌంటబుల్, ఏదైతే కౌంట్ చేయగలమో అది కౌంటబుల్. సో అన్కౌంటబుల్తో మనం వాడేది మచ్, కౌంటబుల్తో మనం వాడేది మెనీ. సో ఇక్కడ మనం కనుక కాఫీ అనే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఈ రెండింటిని ఎలా ఉపయోగించవచ్చో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ డ్రాంక్ సో మచ్ కాఫీ అంటే ఇది మనం అన్కౌంటబుల్ సెన్స్లో వాడినప్పుడు చాలా ఎక్కువ తాగేసాం, మనం చెప్పలేనంత కాఫీ తాగేసాం. బట్ సీ ద అదర్ వే రౌండ్, ఐ డ్రాంక్ సో మెనీ కప్స్ ఆఫ్ కాఫీ అంటే ఇక్కడ మనం ఎన్ని కప్స్ తాగామో లెక్క పెట్టగలం కాబట్టి మనం ఇక్కడ ఏం వాడాము? ఐ డ్రాంక్ సో మెనీ కప్స్ ఆఫ్ కాఫీ. కానీ ఇంతకుముందు సెంటెన్స్లో ఐ డ్రాంక్ సో మచ్ కాఫీ అనే దాంట్లో ఎంత తాగాము అనే దానికి అక్కడ మెజర్ లేదు, చాలా ఎక్కువ తాగేసానని చెప్పాడు కాబట్టి అక్కడ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ దట్ సెన్స్ విచ్ ఈస్ అన్కౌంటబుల్. బట్ ఇన్ ద సెకండ్ సెన్స్ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ద వే దట్ వీ కెన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ కప్స్ వీ యూస్ టు డ్రింక్ ద కాఫీ. సో ఎన్ని కప్స్ మనం వాడాము అనే దానికి లెక్క ఉంది కాబట్టి వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ద కౌంటబుల్ సెన్స్. కౌంటబుల్ సెన్స్లో వాడాం కాబట్టి ఇక్కడ కాఫీయే కాన్సెప్ట్ అయిన రెండిట్లోనూ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టూ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒకటి కౌంటబుల్గా వాడాం, ఇంకొకటి అన్కౌంటబుల్గా వాడాం. అన్కౌంటబుల్గా వాడినప్పుడు మనం మచ్ వాడాము, కౌంటబుల్గా వాడినప్పుడు మెనీ వాడాము. సో దిస్ ఈజ్ ద వే వీ యూస్ మచ్ ఆర్ మెనీ. అన్కౌంటబుల్తో మచ్, కౌంటబుల్తో మెనీ. నెక్స్ట్, ఐ హ్యావ్ గివెన్ యూ a simple test to test your knowledge as to how far you have understood the concept that I have explained you so far. Please try to answer the test that I have given you.